గబ్బర్ ఒక రాయిపై కూర్చుని తన గ్యాంగ్తో భయంకరమైన స్వరంతో ఇలా చెబుతాడు. 50 మైళ్ళ దూరం పొలాల్లో వైరస్ వస్తే రైతులంటారు పారిపోలేదంటే స్నైపర్ వచ్చేస్తాడు అని. గ్యాంగ్ సభ్యులు ఒకరిని ఒకరు విచిత్రమైన చూపులతో చూస్తారు. గబ్బర్ గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. స్నైపర్ గురించి విన్నారా? ఇది వైరస్ నిరోధకతని ఎక్కువగా ఉత్పత్తి చేసి నా ప్లాన్ పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. గ్రామంలో స్నైపర్ కథ దావానలంలా వ్యాపిస్తుంది. రైతులు ఆశతో నిండి ఉన్నారు. ఈ విప్లవాన్ని ప్రారంభమయ్యే ముందే ఆపాలి అని గబ్బర్ తెలుసుకుంటాడు. గబ్బర్ కాలియాపై గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది కాలియా? సర్దార్, ఇప్పుడు కేవలం మార్కెట్లో స్నైపరే రాజ్యమేలుతుంది. గబ్బర్ తన తుపాకీని నేలపై విసిరేస్తాడు. ఏంటి? ఒక్క విత్తనం నా రాజ్యాన్ని కంపింపజేస్తుందా? అతను చిరాకు పడతాడు. ఎందుకంటే స్నైపర్ యొక్క అద్భుతమైన నాణ్యత మరియు నిరోధక సామర్థ్యం గురించి ప్రతి చోట చర్చ జరుగుతోంది. దీన్ని అంతం చేయాల్సిందే. గబ్బర్ మరియు అతని గ్యాంగ్ ఠాకూర్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ స్నైపర్ నాకిచ్చేయ్ ఠాకూర్. అతను గర్జిస్తాడు. ఠాగూర్ ప్రశాంతంగా ఉండి ఖాళీ బస్తాల వైపు చూపిస్తూ ఇలా అంటాడు. దానికి ఆలస్యమైంది గబ్బర్. ఇప్పుడు స్నైపర్ గింజలు రైతుల చేతిలో ఉన్నాయి. గబ్బర్ కోపంతో ఇలా అంటాడు. నేను ఈ పొలాన్ని నాశనం చేసేస్తాను. అతను తన గ్యాంగుతో కలిసి పొలాన్ని నాశనం చేసే పన్నాగం పన్నుతాడు. కానీ స్నైపర్ గింజలు వారి పన్నాగాన్ని విఫలమయ్యేలా చేస్తాయి. బసంతి తన చిన్నపాటి భూమిలో స్నైపర్ విత్తనం నాటుతుంది. గబ్బర్ యొక్క మనుషులు పొలాన్ని నాశనం చేయటానికొస్తారు. కాని కళకళలాడుతున్న పొలాన్ని చూసి ఆశ్చర్యపోతారు. గబ్బర్ పచ్చని బెండకాయ చేతిలో పట్టుకుని ఇలా అంటాడు. ఇదేదో మాయలా ఉందే. బసంతి స్నైపర్ను పెంచిందా? బసంతి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. పంట కోస్తూ నా చేతులు అలసిపోకుండా ఎంతవరకు పనిచేస్తాయో అంతవరకు నేను పంట కోస్తాను. ఆమె ధైర్యాన్ని చూసి గబ్బర్ మనుషులు కూడా పంటను కోయడం ప్రారంభిస్తారు. గబ్బర్ ప్రభావితమై గుసగుసలాడుతూ ఇలా అంటాడు. ఈ స్నైపర్ నిజంగానే సూపర్. గబ్బర్ పొలాలను పరిశీలిస్తున్నాడు. అతడు వ్యాపింపచేసిన వైరస్ ఎక్కడా కనిపించలేదు. ఆవేశంగా అతను సాంబాతో ఇలా అడుగుతాడు. అరే ఓ సాంబా, ఎన్ని వైరస్లున్నాయి? సాంబా తలగూక్కుంటూ ఇలా అంటాడు. సర్దార్, ఏమీ లేవు. పొలంలో స్నైపర్ ఉంది కదా. గబ్బర్ చుట్టూ విస్తరించిన పచ్చదనం చూసి ఆశ్చర్యపోతాడు. స్నైపర్ విత్తనాల శక్తి వైరస్ను నాశనం చేసి పంటను పచ్చగా మార్చింది. గబ్బర్ చూడగా గ్రామస్తులు తమ పంటను చూసి ఆనందంగా జరుపుకుంటున్నారు. బెండకాయలు మెరిసిపోతూ మరియు సమానంగా ఉన్నాయి. నిరాశగా మరియు ఆసక్తిగా అతను మనసులో గుసగుసలాడతాడు. కోత ఎలా ఉంది? పంట కోత ఎలా ఉంది? గుంపులో నుండి ఒక రైతు గట్టిగా సమాధానమిస్తాడు. చాలా బాగుంది సర్దార్. గబ్బర్ యొక్క మనుషులు పంట సమృద్ధిగా ఉందని చూసి వారు రైతులతో కలిసి పంట కోయడం ప్రారంభిస్తారు.